హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంటికి ఇత్తు లేదు, కంటికి నిద్ర లేదు అన్న సామెత అయితే ఉంది. ఈ సామెత ఎంతమందికి తెలుసో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే మా తాత ఊకే అనేవాడు అప్పుడు, ఇంటికి ఇత్తు లేదు, కంటికి నిద్ర లేదు అనేసి. ఎందుకంటుండో ఏమో అని అయితే అప్పుడు అర్థం కాకపోయేది, కానీ ఇప్పుడైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంటికి ఇత్తు లేదు, కంటికి నిద్ర లేదు అని అయితే. నిజంగా మీకు ఎంతమందికి సామెత తెలుసో కామెంట్స్ పెట్టండి. ఈ 3 బ్లౌజులు అయితే నిన్న కుట్టినాను, ఒక వీడియో చేసిన కదా. ఇవి అయిపోయాక నేనైతే ఇంకా వేరే 2 వర్క్ బ్లౌజులు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. 2 వర్క్ బ్లౌజులు కట్ చేసుకొని కుడదామనేసరికి వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా బ్లౌజులు చూపించమని, బ్లౌజ్ పీసులు చూపించమని వచ్చారు, చీరలు చూపించమని వచ్చింది. వాళ్ళు తీసుకున్నది లేదు, చేసింది లేదు, కానీ ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇది ఇంత, అదెంత, ఇది ఎంత, అదెంత అని చూసి లాస్ట్కి ఏమన్నది, వచ్చే నెల 20కి వస్తాయి పైసలు, అప్పుడు తీసుకుంటా అన్నది. దేవుడా, మాత్రం దానికి నిన్న టైం అంతా వేస్ట్ చేసినావు, కానీ నాకైతే కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఇక సరేలే, అయినా ఏం చేస్తాము. కానీ ఆమెకు నచ్చకపోతే అది వేరు, నచ్చింది అంతా ఓకే అన్నది. పైసలు ఇప్పుడు లేవు, వచ్చే నెల నిన్నైనా 20 అంటే మళ్ళీ వచ్చే నెల 20కి వస్తాయి కదా. అంత మాత్రం దానికి ఎందుకు చూడాలో చెప్పండి. నైట్ ఈ బ్లౌజులు అయిపోయేసరికి నాకు 11:30 అయిపోయింది ఫ్రెండ్స్. అంత టైం పట్టదు, కానీ ఇక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు బాగానే వస్తుంటారు ఫ్రెండ్స్. ఇంకా వచ్చి తొందరగా అయితే పోరు కదా. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ నైటు 11:30 వరకు అయితే బ్లౌజులు కంప్లీట్ అయినాయి ఫంక్షన్వి. ఈరోజు ఫంక్షన్ ఉండే, ఇంకా ఈ 2 కుట్టి పండుకున్నా నేనైతే. మళ్ళీ నైట్ ఇవి అయిపోకముందే 9 గంటలకు ఒక బ్లౌజులు తెచ్చింది. బ్లౌజులు తెచ్చి పొద్దున్నే 9 గంటలకు కావాలన్నది. ఇక వచ్చిన గిరాకి ఎందుకు పోగొట్టుకోవడం అనేసి అవి కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ కుట్టి 11:30 అయితే పండుకున్నా. ఒక చిన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక కామెంట్స్ వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ మరి.